ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ 0 వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతూ పోతూ ఉన్నారు. రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ 5, అందులో ఈ 17లో మరో 3 కాలేజీలకు, పులివెందులతో సహా మరో 2 కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలొకేట్ చేసింది. ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చెనిక్కాయలకు, బఠానీలకు, మీకు కావలసిన వాళ్ళకు. చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. నెక్స్ట్ టాపిక్లోకి పోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది? సంపద సృష్టిస్తా అని. నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఏమంటాడు? కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్తో తాను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు? ఈయనకి ఇవ్వడానికంట. బాది ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని మాట్లాడి వచ్చినానని చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి? ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు